వార్ కన్ఫర్మ్ అయింది, ఓకే రెడీ టు గో అని అన్నప్పుడు ఫస్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి సార్? లాజిస్టిక్స్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఎలా ఉంటాయి, ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది? సో ఇవన్నీ టాక్టికల్ థింగ్స్, కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఎక్కువగా మనం మాట్లాడద్దు. బట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, అడ్వాన్స్ అవ్వలేకపోతున్నాం, ఎనిమీ స్ట్రాంగ్గా ఉన్నాడు, మనకి ఎయిర్ సపోర్ట్ చేస్తుంది, అప్పుడు మనం ముందుకు వెళ్తాం. ఇంకొకటి వాడు ఒక చిన్న గన్ పేలిస్తే మనం పెద్ద గన్ పేలుస్తాం. సో ఇట్లాంటి చాలా అంటే టైం టు టైం టాక్టిక్స్ మారుతుంటాయి. అండ్ దట్ టు డిపెండ్ అపాన్ ద లీడర్స్ డిసిషన్. సో అది ఎలా వెళ్తాం అనేది. సో ఇక్కడ ఏంటి అని అంటే అడ్వాన్స్ వెళ్తున్నప్పుడు మేము ఫస్ట్ వెళ్ళి క్లియర్ చేస్తాం, తర్వాత ఇన్ఫెంట్రీ వెళ్తుంది, అంటే స్మాల్ ఆర్మ్స్, తర్వాత మీడియం ఆర్మ్స్ ఆర్టిలరీ వెళ్తుంది, తర్వాత ట్యాంకర్స్ ఏదైతే ఉందో మన ట్యాంక్స్ యూనిట్ ఉంటుంది, తర్వాత ఇంకా పెద్ద ఆర్టిలరీ ఇట్లాంటి రెజిమెంట్స్ కూడా ఉంటాయి, బోఫోర్స్ అట్లాంటివి కూడా. ఆ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు వస్తున్నప్పుడు స్వరంగంలో రావడం అదంతా మనకి తెలుస్తూ ఉంటుంది సార్ మీకు? అది ఇప్పుడు మళ్ళీ అది నార్మల్ టైంలో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్లో ఉంటారు. అండ్ సమ్వేర్ అక్కడ మన యూనిట్లన్నీ ఉంటాయి, యాక్టివ్ ఏదైనా మూమెంట్ జరిగితే మన వాళ్ళు వెళ్ళి ఇన్ఫెంట్రీ అండ్ ఆర్ఆర్ రెజిమెంట్స్ ఉన్నాయి, ఆర్ఆర్ యూనిట్స్ ఉన్నాయి, అక్రాస్ ద అరౌండ్ 40 ఆర్ఆర్ యూనిట్స్ ఉన్నాయి కాశ్మీర్లో. సో వాళ్ళంతా ఈ కౌంటర్ టెర్రరిజం కోసమే ఉన్నారు. టెర్రరిజం ఏదైనా ఇన్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళి దాన్ని న్యూట్రలైజ్ చేయటం, సో వాళ్ళని కిల్ చేయటము, అరెస్ట్ చేయటము, అట్లాంటిదంతా కూడా. సో బేసిక్గా వార్ జరిగేటప్పుడు యూజువల్గా బ్రూటల్గా ఎవరైనా హర్ట్ అయ్యారు, ఇంజురీ అయ్యారు, లేదంటే హై ఆటిట్యూడ్ పైన ఏదైనా అవసరం వచ్చింది అన్నప్పుడు మనకి ఒక గోల్డెన్ ఆర్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, అది గోల్డెన్ ఆర్ అని. సో అది అసలు ఏంటి అంటే 60 minutesలో రావాలి అనుకుంటా కదా, సో అది ఎలా సాధ్యం అవుతుంది, ఎలా తీసుకెళ్తారు అసలు? యాక్చువల్లీ ఇప్పుడు అంటే టెక్నాలజీ మారింది, ఇవాళ రేపు ఎఫ్టెస్ కూడా వస్తున్నాయి. అది నార్మల్గా 60 minutesలో అంటే మన కమ్యూనికేషన్ ఒక్కరు ఎక్కడ కూడా వెళ్ళరు, మనం ఎక్కడికి మూవ్ అయినా కూడా చైన్ ఇది ఉంటుంది, అంటే ఒక వలయం ఉంటుంది, దాంతోనే ఏమన్నా అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఎఫెక్టివ్గా ఉంది కనుక అట్లాంటిది ఎక్కువ ప్రాబ్లం ఉండేటటువంటి అవకాశం లేదు. అండ్ అదేదైతే ఉందో ఇవాళ రేపు మనకి టెక్నాలజీ మారింది కనుక మనం డిగ్రీ అండ్ డిస్టెన్స్ సెట్ చేస్తే అట్లా వెళ్ళిపోతుంది అనమాట, వచ్చేస్తుంది.